హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ మీకు చూపించబోతున్నాను అని చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ మ్యాజిక్ ట్రిక్. కానీ ఈ మ్యాజిక్ ట్రిక్ ఎవరు అర్థం చేసుకోలేరు, చాలా పెద్ద మ్యాజిక్ అనుకుంటారు. ఓకే, చూడండి మ్యాజిక్ ట్రిక్ని. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నా చేతిలో అయితే ఈ పెన్ ఉంది కదా. ఇప్పుడైతే నేను పెన్ని గో అనగానే వెళ్తుంది, స్టాప్ అని ఆగిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, గో, స్టాప్, గో, స్టాప్, గో, స్టాప్. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, వెళ్ళు, చూడండి ఫ్రెండ్స్, వెళ్ళు, ఆగు, వెళ్ళు, ఆగు, వెళ్ళు, ఆగు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ ట్రిక్ చూస్తుంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. గో అనగానే ఎలా వెళ్తుంది, స్టాప్ అని అలా ఆగిపోతుందని. ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా ఈజీ ట్రిక్ అనమాట. రండి చూపిస్తాను ఈ ట్రిక్ ఎలా చేయాలో. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఈ మ్యాజిక్ ట్రిక్ నేర్పించబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ మ్యాజిక్ ట్రిక్ని 5th క్లాస్లో కనిపెట్టాను. 5th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 7th క్లాసు. ఈ మ్యాజిక్ ట్రిక్ ఇప్పటిదాకా అందరూ అది కాపీ చేశారు కానీ ఎవరు చేయలేకపోయారు. చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఫస్ట్ మనం ఈ మ్యాజిక్ ట్రిక్ చేయడానికి ఒక పెన్ అయితే తీసుకోవాలి, ఇంకా ఒక రబ్బర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవ్వండి రబ్బర్ ఉంది కదా. ఇప్పుడు మన పెన్ను వెనకాల ఉన్నాయి, ఈ క్యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మన రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్, దీన్ని మనము ఇలాగా సైడ్ చేసి చిన్న ముక్కలో చేసుకొని దీంట్లో పెట్టి ఇలాగైతే ఫ్రెండ్స్ మనము పెన్నుకైతే మనం ఫిట్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఈ రబ్బర్ని ఫిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనము ఈ రబ్బర్ని తీసుకొని ఈ ఫింగర్కి పెట్టుకోవాలి. పెట్టుకొని చేతికి ఇలా పెట్టుకోవాలి. చూడండి, నేను దీన్ని ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. బాగుంది కదా మ్యాజిక్. చూడండి, ఇప్పుడు నేనైతే పెన్ గట్టిగా పట్టుకున్నాను కదా, దీన్ని కొంచెం లూజ్ చేస్తూ ఉంటే అది పైకి వెళ్తూ ఉంటుంది. సరే, లూజ్ చేస్తూ ఉంటే పైకి వెళ్తూ ఉంటుంది. స్టాప్ అని చెప్తే మనం గట్టిగా పట్టేసుకోవాలి దీన్ని. అర్థమైందా ఈ మ్యాజిక్? నెక్స్ట్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ ఈజీ మ్యాజిక్ని. నేను మిమ్మల్ని అలా ఆశ్చర్యపోయేలా చేశాను. ఓకే రండి, ఇప్పుడు మీకు ఇంకో మ్యాజిక్ చూపిస్తాను రండి. ఓకే ఫ్రెండ్స్, కమ్ టు అనదర్ మ్యాజిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఈ రబ్బర్ని అయితే నా 4 ఫింగర్స్కి వేసుకున్నాను, 5th ఫింగర్కి వేసుకోలేదు. ఇప్పుడు నేను చేతిని ఇలా అనగానే 2 ఫింగర్స్కి రబ్బర్ పోతుంది, లాస్ట్ 2 ఫింగర్స్కి. చూడండి, 1 2 3. సరే ఫ్రెండ్స్, ఈ 2 ఫింగర్స్కి పోయింది, ఈ 2 ఫింగర్స్కి వచ్చేసింది. ఎలా? ఇప్పుడు మీరు చూసినట్టయితే 1 2 3 4 ఈ 4 ఫింగర్స్కి ఉంది. ఇప్పుడు నేను హ్యాండ్ని ఇలా అనగానే ఇది 3 ఫింగర్స్కి వచ్చేస్తుంది. చూడండి ఎలాగో, 1 2 3. సరే ఫ్రెండ్స్, 4 ఫింగర్స్కి ఉండాల్సిన 3 ఫింగర్కి వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే రబ్బర్ అయితే 4 ఫింగర్స్కి ఉంది, 1 2 3 4. ఇప్పుడు నేను ఇలా అనగానే ఇది 1 ఫింగర్కి వచ్చేస్తుంది. ఎలాగా? చూడండి, 1 పోయింది ఫ్రెండ్స్, 1 ఫింగర్కి వచ్చేస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 4 ఫింగర్స్కి ఉంది. ఇప్పుడు ఇలా అనగానే 1 ఫింగర్కి వచ్చేస్తుంది, 1 2 3. సరే, 1 ఫింగర్కి వచ్చేసింది. దట్ ఈస్ ద మ్యాజిక్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ మ్యాజిక్ని ఎలా చేశానంటే చూపిస్తారండి. ఫస్ట్ అయితే నేను 2 ఫింగర్స్ తీసుకున్నాను కదా. ఫస్ట్ మనమైతే ఈ రబ్బర్ని 2 ఫింగర్స్కి అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ రబ్బర్ పైన ఇలా ఉంది, దీన్ని తీసుకొని ఇలా పైకి కానీ దీన్ని ఇలా పెట్టి ఇలా అనాలి. ఆ 2 ఒకే దాని మీద వచ్చేటట్టు వచ్చిన తర్వాత మన ఈ థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, థంబ్ ఫింగర్ దగ్గర పెట్టి ఇలా దీన్ని పెట్టి ఇలాగా మనమైతే క్లోజ్ చేసేయాలి గట్టిగా. క్లోజ్ చేసిన తర్వాత చూపించేటప్పుడు 4 ఫింగర్స్ చూపించాలి. 1 2 3 అనగానే మనం ఇక్కడ థంబ్ ఫింగర్ని వదిలేస్తే సరిపోతుంది, రబ్బర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ద మ్యాజిక్. మిగతా ఫింగర్స్ కూడా మనం ఇలాగే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా మ్యాజిక్ ట్రిక్స్ కావాలంటే రండి చూపిస్తాను నేను.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి మ్యాజిక్ వీడియోస్ కావాలంటే, మ్యాజిక్ ట్రిక్ వీడియోస్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను మీకు మ్యాజిక్ ట్రిక్స్ అయితే నేను మీకు యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్. లైక్ కూడా చేయండి.